ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పబోయే నిధులు ఏంటో మీ ఊహకు కూడా అందవు. ఈ 9 రకాల నిధులు డబ్బు, బంగారం అని మీరు అనుకుంటున్నారేమో. వీటిలో ఒక రకం మాత్రమే సంపద, మిగిలినవన్నీ చాలా డిఫరెంట్ నిధులు. కొన్ని నిధుల వల్ల కోట్లాది ప్రజలు కూడా చనిపోతారు. భవిష్యత్తులో ఆ నిధులు దొరకబోతున్నాయి. ఒక్కో నిధి దొరికే కొద్దీ ప్రపంచ స్వరూపమే పూర్తిగా మారిపోతుంది. నేను కొన్ని సంవత్సరాలకు ముందు పురాణాలు చదువుతున్నప్పుడు భవిష్యత్ పురాణం, కాలజ్ఞానం వంటి పుస్తకాల్లో భవిష్యత్తులో ప్రపంచంలోని 6 మతాలన్నీ భారతదేశంలో కలిసిపోతాయని, ప్రపంచాన్ని మన భారతదేశం పరిపాలిస్తుందని రాసి ఉంది. నాకు సందేహం వచ్చింది, మన భారతదేశం ఇంతకుముందు ఎంతో గొప్పది, ఇప్పుడు గొప్పదే, కానీ మనుషులు మాత్రం చాలా మారిపోయారు. ఈ ప్రస్తుత రాజకీయాల్లో గవర్నమెంట్, ఆర్థిక వ్యవస్థ, క్రైమ్ రేట్ని దృష్టిలో పెట్టుకొని ఎలా మన భారతదేశం అన్ని దేశాలని పాలిస్తుంది అని సందేహం వచ్చింది. ఆ టైంలోనే నేను ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ కోసం కొన్ని పుస్తకాలు చదివాను. అప్పుడు ప్రపంచ రూపురేఖలని మార్చిపోయే భారతదేశపు 9 గుప్త నిధులు అని నాకు ఒక పుస్తకంలో టాపిక్ కనిపించింది. నిధులంటే అందరూ డబ్బు, బంగారం అని అనుకుంటారు, కానీ నిధి అంటే అది కాదు. ఏదైనా అత్యంత విలువైంది, దాచదగినది, అర్హత ఉన్నవాడికే దొరికేలా దాచిపెట్టింది. భవిష్యత్ కాలంలో ఉపయోగపడేది ఏదైనా నిధే. అయితే ఈరోజు నేను మీకు చెప్పే నిధుల కాన్సెప్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ క్వైట్ యూనిక్. ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. మరి ప్రపంచ స్వరూపాన్ని మార్చిపోయే భారతదేశపు 9 గుప్త నిధుల గురించి మనం తెలుసుకుందామా? హాయ్ ఎవరీవన్, దిస్ ఈస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, ధనం. ఈ నిధిలో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు దొరుకుతాయి. ఆ సంపద మొత్తం ఎంత విలువ ఉంటుందో తెలుసా? ప్రస్తుతం ప్రపంచంలోనే మొత్తం సంపద అంతా కలిపితే ఎంత ఉంటుందో దానికి 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ ఒక్క నిధితోనే మన భూమి లాంటి గ్రహాలని 5 కొనొచ్చు. అంతటి సంపద. ఎప్పుడైతే ఈ సంపద దొరుకుతుందో ముందు ఆర్థికంగా మన దేశం నెంబర్ 1లో ఉంటుంది. నెంబర్ 2, గ్రంథాలు. ఒక టైంలో మన భారతదేశంలో ఉన్నంత జ్ఞానం మరి ఏ దేశంలో ఉండేది కాదు. ఆ జ్ఞానం అంతటినీ గ్రంథాల రూపంలో భద్రపరిచేవారు. అయితే అలెగ్జాండర్ మన దేశం పైన దాడి చేసి ఆ గ్రంథాలన్నింటినీ తన దేశం తీసుకువెళ్ళాడు. ఆ గ్రంథాల ద్వారా, వాటిలోని విజ్ఞానం ద్వారా తన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేశంగా చేద్దామని అనుకున్నాడు. కానీ తర్వాత ఈ గ్రంథాలన్నీ క్లియోపాత్రా లైబ్రరీలో ఉన్నప్పుడు జూలియస్ సీజర్ ఆ లైబ్రరీ మొత్తాన్ని కాల్చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, మన దేశంలోని డబ్బు, బంగారం కన్నా విలువగా తన దేశానికి ఈ గ్రంథాలు తీసుకెళ్ళాడంటే ఆ గ్రంథాల్లో ఎంత జ్ఞానం ఉంటుందో. ఆ గ్రంథాలన్నింటికన్నా ఎంతో విలువైన అపూర్వ గ్రంథాలు మనకు గుప్త నిధిలో దొరుకుతాయి. వాటిలో లేని జ్ఞానం అంటూ ఏమీ ఉండదు. అన్ని టెక్నాలజీస్, సైన్సెస్, స్కిల్ సెట్స్ అన్ని ఆ గ్రంథాల్లో ఉంటాయి. ఈవెన్ మన సృష్టి రహస్యం కూడా దాని ద్వారా మనకు తెలుస్తుంది. ఈ గ్రంథాలు దొరికిన తర్వాత జ్ఞానపరంగా మన భారతదేశం ముందంజలో ఉంటుంది. ఎవరు అందుకోలేనంత స్థాయికి మన దేశం ఎదుగుతుంది. నెంబర్ 3, లోహాలు, మణులు, రసాలు. మనకి ఇప్పటి వరకు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అన్నీ కలిపి 118 ఎలిమెంట్స్ మాత్రమే తెలుసు. కానీ ఈ నిధిలో మనకి ఇప్పటివరకు తెలియని, మన భూమి మీదే కాకుండా వేరే గ్రహాల్లో తిరిగే ఎలిమెంట్స్ కూడా దొరుకుతాయి. వీటితో పాటు ఏ వస్తువునైనా మనకు నచ్చిన వస్తువుగా మార్చగల శక్తి ఉన్న సమంతక మణి లాంటివి. మన నీరు యూనివర్సల్ సాల్వెంట్ అంటారు, అంటే దాదాపు అన్ని ద్రవాలని దానిలో కలుపుకుంటుంది. అయినా కొన్ని ఆయిల్స్ లాంటివి నీళ్ళలో కలవవు. కానీ ఏ ద్రవాలనైనా వాటిలో కలుపుకోగల శక్తి ఉన్న రసాలు కూడా మనకు దొరుకుతాయి. ఎప్పుడైతే న్యూ ఎలిమెంట్స్ దొరుకుతాయో అప్పుడు న్యూ ఇన్వెన్షన్ స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 4, మంత్ర తంత్ర యంత్రాలు. చాలామంది ఈ 3 ఒకటే అని అనుకుంటారు, కానీ ఈ 3 పూర్తిగా వేరువేరు. ఫర్ ఎగ్జాంపుల్, మంత్రాలు అనేవి ఒక ఫార్ములా లాంటివి, ఒక కోడ్తో కూడుకున్న భాష. ఆ భాషతో మనం చేసే ఎక్స్పెరిమెంటే తంత్రం. అంటే ఒక మంత్రం ప్రయోగించి మనం ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీనే తంత్రం అని అంటారు. ఆ ఎనర్జీని పట్టి మనం ఒక చోట ప్రిజర్వ్ చేస్తే అలా ప్రిజర్వ్ చేసుకోగల శక్తి ఉన్నదాన్ని యంత్రం అని అంటారు. ఆ మంత్ర తంత్ర యంత్ర విద్యలు ఒక నిధిలో మనకు దొరుకుతాయి. నెంబర్ 5, బంధింపబడ్డ శక్తులు. వీటి గురించి మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నో మూవీస్లో కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, అలడిన్లోని జీనీ, విక్రమ్ బేతాల్ కథలో బేతాల్, ఇవి బంధింపబడ్డ శక్తులు. అంటే బేసిక్గానే ఇవి స్వార్థపరులకు దొరకవు. ఎవరైతే మంచి చేసే ఉద్దేశం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇవి దొరుకుతాయి. ఈ బంధింపబడ్డ శక్తులకి ప్రపంచాన్ని చిటికలో మార్చే శక్తి ఉంటుంది. నెంబర్ 6, పోర్టల్స్ అంటే గేట్వేస్. డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో మీరు చూసే ఉంటారు. ఈవెన్ ఎండ్ గేమ్ మూవీలో కూడా మీకు కనిపిస్తాయి.
చనిపోయారు అనుకునే వారంతా ఒక చోట ఈ పోర్టల్స్ ద్వారా బయటకు వస్తారు. అయితే మనకు దొరకబోయే పోర్టల్స్ దీనికంటే చాలా పవర్ఫుల్. వీటి ద్వారా మనం టెలిపోర్టేషన్, టైం ట్రావెల్, వేరే లోకాలకి, వేరే గ్రహాలకి చిటికలో వెళ్ళిపోవచ్చు. వీటితో ఈ ప్రపంచం ఎలా మారుతుంది అని అనుకుంటున్నారా? వీటి వల్ల ట్రావెలింగ్ టైం మొత్తం తగ్గిపోతుంది. అసలు వెహికల్సే యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే పొల్యూషన్ మొత్తం కట్ అయిపోతుంది. ఇంకా మన భూమి మీద ఉన్న పాయిజనస్ వేస్ట్ అంతా వేరే పనికిరాని గ్రహాలపైన పడేయచ్చు. నెంబర్ 7, ఇది చాలా ముఖ్యమైనది. ఇది దొరికినప్పుడు ఈ భూమిని మన దేశమే పరిపాలించడం మొదలు పెడుతుంది. అదే 7వది ఔషధాలు. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అమృతం కన్నా ముందు ధనవంతుడు అనే వ్యక్తి ఒక కలశం తీసుకొని వస్తాడు. దానిని కూడా అమృతమనే పిలిచేవారు. ఆ అమృతమే ఔషధం. అది సర్వరోగ నివారణి. మన ఆయుర్వేదం కూడా ధనవంతుడి యొక్క ఔషధ భాండాగారమే అని పురాణాల్లో రాసి ఉంటుంది. మనల్ని పట్టి పీడిస్తున్న డయాబెటీస్, క్యాన్సర్, ఎయిడ్స్ ఇవేంటి వాళ్ళ మమ్మీ హస్బెండ్ లాంటి రోగాలు కూడా ఈ ఔషధాలు నయం చేయగలవు. నెంబర్ 8, నూతన శక్తులు. ఇప్పటి వరకు మనకి ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ ఎనర్జీ ఇలా 4 రకాల ఎనర్జీస్ మాత్రమే తెలుసు. కానీ ఎన్నో కొత్త రకాల ఎనర్జీ ఫార్మ్స్ మనకు దొరుకుతాయి. ఏ పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగల లాంటి ఎనర్జీ సోర్సెస్ మనకు దొరుకుతాయి. ఇవి దొరికినప్పుడు దేశాల మధ్య ఆధిపత్యం కోసం పోరు మొదలవుతుంది. మనుషుల్లో మానవత్వం దాదాపు నశిస్తుంది. ఈ సృష్టి వినాశనం చేయడానికి ప్రతి ఒక్కడు సిద్ధంగా ఉంటాడు. ఆ టైంలోనే 9వది దొరుకుతుంది. అదే ఆయుధాలు, వెపన్స్. ఇప్పటి వరకు మన ఊహకు కూడా అందని ఆయుధాలు దానిలో ఉంటాయి. అవేంటో తెలుసా? శివుడి త్రిశూలం, పరశురామాస్త్రం, అర్జునుడి గాంధీవం ఇలా లోకాలని జయించగల శక్తి ఉన్న ఆయుధాలు మనకు దొరుకుతాయి. వాటి అన్నింటి మధ్యలో నందకం అనే ఒక కత్తి నించుని ఉంటుంది. ఆ కత్తిని చేపట్టడానికి దేవదత్తం అనే ఒక తెల్లని గుర్రం పైన 4 భుజాలతో అత్యంత వేగంగా 8 అడుగుల ఆజానుబాహుడు వచ్చి ఆ కత్తిని తీసుకుంటాడు. హీఈస్ ద టెర్మినేటర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన రాకే కలియుగ అంతానికి చిహ్నం. ఆయన వచ్చిన తర్వాత తన సైన్యంతో మన ప్రపంచంలోని అందరిని చంపేస్తాడు. అతడే కల్కి. కేవలం బ్రతడానికి అర్హత ఉన్న మంచి వాళ్ళని మాత్రమే చంపకుండా ఆయన వదిలేస్తాడు. దానితో కలియుగం అంతమైపోతుంది. అప్పటి వరకు దొరికిన 9 నిధులని మరలా వీళ్ళు దాచిపెట్టి వెళ్ళిపోతారు. కొత్త యుగం మొదలవుతుంది. తర్వాత వచ్చే కలియుగాంతమున ఈ నిధులు మళ్ళీ దొరుకుతాయి. ఈ విషయాలన్నీ నేను చదివినప్పుడు నాకు ఇవి చాలా ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అందుకే ఈ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.